హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శశి చాగంటి. కనెక్ట్ చేసి కంటిన్యూగా మీ కీబోర్డ్లో ఉన్న డిలీట్ కీ ప్రెస్ చేయాలండి. డిలీట్ కీ ప్రెస్ చేస్తే మీకు ఇప్పుడు నేను చూపించిన విధంగా మీకు బూటింగ్ ఆప్షన్స్ వస్తాయండి. బయాస్ సెటప్లోకి ఎంటర్ అవుతుంది. కొంచెం నా సిస్టమ్ కొంచెం స్లో ఉందండి, అందుకని కొంచెం స్లోగా డిలే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన వెంటనే మీరు బూట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు సెట్టింగ్స్ నేను చూపించిన విధంగా చేసుకోవాలండి. చేయించుకున్న వెంటనే మీకు ఒకసారి మళ్ళీ F10 కొట్టి సేవ్ చేసుకోవాలండి. ఆప్షన్స్ ఏదైనా కానీ F10 కొట్టకపోతే సేవ్ అవ్వదు. స్టార్ట్ అయిన తర్వాత రీస్టార్ట్ అవుతుందండి. మళ్ళీ రీస్టార్ట్ అయినాక మీకు చూపించిన విధంగా Windows 11 లోగో ఓపెన్ అవుతుందండి. Windows 11 పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఓపెన్ అయిపోతుంది. ఇట్లా Windows 11 సింబల్ చూపిస్తుంది. లోడింగ్కి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మీకు ఉన్న సాఫ్ట్వేర్ని బట్టి, అంటే మీకు ఉన్న హార్డ్ డ్రైవ్ మీకు ఏది ఉంది, హార్డ్ డిస్క్ ఉందా, SSD ఉందా. నా దాంట్లో అయితే SSD ఉంది, 128 GBది. మీకు ఇప్పుడు అక్కడ బూటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సెట్టింగ్స్ దాంట్లో ఓపెన్ అయిన తర్వాత Windows 11 ఓపెన్ అయ్యాక అక్కడ డే టు కరెంట్ టైం వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా అని పెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా పెట్టుకుంటే మనకి మన రీజనల్ ఏరియాలో వచ్చేస్తుంది. మీరు ఏరియాలు అంటే ఆ ఏరియాది, అంటే ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి. అక్కడ మీకు వచ్చేసి ఇన్స్టాల్ అని కొట్టేసి ఐ డోంట్ హ్యావ్ కీ అని కొట్టాలి. లోడ్ అవుతుంది. కొంచెం ఇది టైం తీసుకుంటుంది. అవి అంటే సిస్టమ్ స్లోని బట్టి ఉంటుంది. యాక్చువల్గా అయితే మీకు జనరల్గా అయితే ఏంటంటే Windows 11కి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ 10th జనరేషన్ తర్వాత నుంచి వస్తుంది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసేది ఏంటంటే నార్మల్ వాటిలో కూడా వస్తుంది. కాకపోతే ఆ సాఫ్ట్వేర్ అనేది మేము విడిగా తీసుకున్నాం బయట. ఇప్పుడు చూడండి, అక్కడ మీకు ఖచ్చితంగా మీరు ఏదైనా OS ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా హార్డ్ డిస్క్ అనేది ఖచ్చితంగా డిలీట్ చేయాలండి. ఫార్మాట్ చేస్తే సరిపోదు. అది ఖచ్చితంగా డిలీట్ చేస్తేనే కరెక్ట్గా ఉన్న ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతుంటాయి. అక్కడ మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 0 నుంచి ఉంది ఇప్పుడు. అది చూపిస్తున్న విధంగా చూడండి. స్లోగా అవుతుంది, అంటే ఇది మీకున్న సిస్టమ్ స్పీడ్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండేలా చూసుకోండి. 4 GBలో కూడా వస్తుంది, కాకపోతే 8 GB ఉంటే బెటర్. అది కొంచెం సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కానీ OS లోడింగ్కి కానీ ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. డెఫినెట్గా OS పెట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఇన్స్టాల్ అవుతుందా లేదా అన్నది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఒక్కోసారి ఏదైనా చిన్న పాటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఏ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేస్తున్నారన్నది ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే లేదంటే మీ పర్సనల్ డేటా కూడా పోయే ఇది ఉంటుంది. ఇది మ్యాక్సిమం 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్ అండి. మీరు దేంట్లో ఇన్స్టాల్ చేస్తున్నారో. ఇన్ కేస్ మీకు హార్డ్ డిస్క్ ప్లస్ ఇంకా SSD ఉందనుకోండి, నా సజెషన్ అయితే SSD ఒకటే కనెక్ట్ చేసి హార్డ్ డిస్క్ అన్నది రిమూవ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఇన్ కేస్ బై మిస్టేక్లో కూడా మీకు ఉన్న మీ పర్సనల్ డేటా అన్నది పోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, 45% ఎంత స్పీడ్లో అయిందో. కొంచెం టైం టేకింగ్. ఇది Windows 10 Windows 7 తోటి కంపేర్ చేస్తే కొంచెం టైం టేకింగే చెప్తున్నాను కదండి. ఈ టైం టేకింగ్ అనేది బేస్డ్ ఆన్ మీ ఉన్న SSD స్పీడ్ని బట్టి, ఇంకోటి ర్యామ్, ప్రాసెసర్. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్న సిస్టమ్ అయితే i5 3rd జనరేషన్ విత్ 8 GB ర్యామ్, 128 GB SSD రండి. మీకు ఇన్ కేస్ మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఏదైనా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మాది షాప్ వచ్చేసి మాది మెదక్లో ఉంటుంది. మాది శ్రీ సాయి ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు ఉంటుంది. ఇప్పుడు చూడండి, సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయింది కదా అని చెప్పి మనం వెంటనే డిస్కనెక్ట్ చేయకూడదండి. ఇది పెన్ డ్రైవ్ అనేది కంప్లీట్గా మనకు OS లోడ్ అయిన తర్వాతే, మీకు OS లోడ్ అయిందని చెప్పి కన్ఫర్మేషన్ అయిన తర్వాతే డిస్కనెక్ట్ చేయాలండి.
లేదు అని అంటే మీరు ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ మొత్తం పోతుందండి. అది మటుకు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి మీరు. కాకపోతే విండోస్ 11 సాఫ్ట్వేర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి లోడ్ అయిన తర్వాత కూడా మీకు సిస్టమ్ అనేది. చూస్తున్నారు కదండి, ఇంకా ఇన్స్టాలింగ్ అని చెప్పి వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతుందండి, అయినా కూడా ఏం పర్వాలేదు. అది అలాగే అది ఎన్నిసార్లు రీస్టార్ట్ అయితే అన్నిసార్లు రీస్టార్ట్ చేయనివ్వాలండి. లేదు అని అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓఎస్ అనేది కంప్లీట్గా లోడ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తుంది కూడా కొంచెం ట్రయల్ వర్షన్ అండి. కానీ బీ కేర్ఫుల్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో మీ డేటా అనేది చూసుకోవాలండి. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కనెక్ట్ చేసి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తున్న సెట్టింగ్స్ అనేది చేసుకోవాలండి. మీరు సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకోలేకపోతే మీ దాంట్లో మీ పెన్డ్రైవ్లో ఓఎస్ ఉన్నా కూడా అది లోడ్ అవ్వదండి. జస్ట్ ఏం లేదండి, సింపుల్, చాలా సింపుల్. చూస్తున్నారు కదండి, వితిన్ సెకండ్స్లో మన డెస్క్టాప్ అనేది లోడ్ అయిపోతుంది. అదే మీకు ల్యాప్టాప్లో అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే దాంట్లో డ్రైవర్స్ అడుగుతుందండి. ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసేప్పుడైతే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్కి సంబంధించిన వైఫై డ్రైవర్స్ ఉంటేనే ఫార్వర్డ్కి వెళ్ళండి. లేదు అని అంటే మీకు డ్రైవర్స్ అనేది అవ్వదండి. విండోస్ 11లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఈ డ్రైవర్స్ లేవనుకోండి, వైఫై డ్రైవర్స్ కానీ ల్యాండ్ డ్రైవర్స్ కానీ లేవు అని అంటే మీకు ఓఎస్ లోడ్ అయినా కూడా మీకు ఓపెన్ అవ్వదండి. ఖచ్చితంగా అది మటుకు వెరిఫై చేసుకోండి. డ్రైవర్స్ ఉంటేనే చేసుకోండి ల్యాప్టాప్లో. డెస్క్టాప్ అయితే ఎటువంటి ఇష్యూ ఉండదండి, డైరెక్ట్గా లోడ్ అయిపోతుంది డెస్క్టాప్ అయితే. నేను చెప్పేది ల్యాప్టాప్కేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇక్కడ అడుగుతుంది కదండి, ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని చెప్పి కొట్టేశానండి. సో కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి ల్యాప్టాప్ దగ్గర. ఇక్కడ ఖచ్చితంగా అడుగుతుంది మీకు. ఇక్కడ మీకు ఏ నేమ్ అంటే నేను డిఫాల్ట్గా అడ్మిన్ అని ఇచ్చేస్తున్నానండి. అది చూడండి, మీరైతే మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఇన్ కేస్ పాస్వర్డ్ కావాలనుకుంటే ల్యాప్టాప్కి ఏదైనా అక్కడ పాస్వర్డ్ క్లిక్ చేసుకోవచ్చండి. నేనైతే లేదు కాబట్టి స్కిప్ చేస్తాను అది. చూసారు కదండి, ఈ విధంగా మీకు డెస్క్టాప్ అనేది లోడ్ అయిపోతుంది. ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదండి, వితిన్ ఫ్యూ సెకండ్స్ అంతే అండి. కానీ చేసేప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి లోడ్ చేసేప్పుడు. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, మ్యాక్సిమం 10 minutes అండి ఓఎస్ లోడింగ్. ఇది విండోస్ 11. అదే వేరే ఓఎస్ అనుకోండి, డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే విండోస్ 10లో కానీ 11లో కానీ మీకు డిఫాల్ట్గా మీకు సిస్టమ్ సంబంధించిన డ్రైవర్స్ అన్నీ అవుతాయండి ఒక్కసారి నెట్ కనెక్ట్ చేసిన తర్వాత. అదే మీకు పాత ఓఎస్లో అయితే లైక్ విండోస్ XP లేదంటే 7, 8 వాటికి ఖచ్చితంగా మీరు డ్రైవర్స్ అన్నీ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. విండోస్ 10కి 11కి ఉన్న అడ్వాంటేజ్ ఇదేనండి. అంటే మీరు ఎట్లా ఒక ప్రింటర్కి కానీ ఇంకా వేరే డ్రైవర్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు అనుకోండి. దీనికైతే డిఫాల్ట్గా ల్యాండ్ డ్రైవర్స్ కానీ లేక వైఫై డ్రైవర్స్, ఇది నేను చెప్పేది డెస్క్టాప్ గురించి అండి. ల్యాప్టాప్కి అయితే ఖచ్చితంగా మీరు డ్రైవర్స్ అన్న దగ్గరలో పెట్టుకోవాలండి. లేదు అని అంటే మీరు ఓఎస్ కంప్లీట్గా వేసినా కూడా మీకు యూజ్ ఉండదండి, అది ఓపెన్ అవ్వదు, అది స్ట్రక్ అయిపోతుంది అక్కడ. చూసారు కదండి, ఈ రకంగా విండోస్ అన్నది లోడ్ అయిపోతుంది.